అమ్మమ్మలో ఊరికి పోయినప్పుడు నాయనమ్మ ఇంటికి పోయినప్పుడు ఆ ఇల్లు దోస్తులకు చుట్టాలకు చూపెట్టుకుంటా గీ ఇంట్లోనే నేను పుట్టింది పెరిగింది ఈడనే కూకొని ఆడుకునేది అటు పక్కకు పెద్ద బావి ఉండేది దాని దగ్గరలోనే ఓ పెద్ద చింత చెట్టు యాప చెట్టు ఓ 2 జామ చెట్లు ఉండేటి అందరం గుడి ముద్దుగా ఆడుకునేటోళ్ళం అని చెప్తుంటారు. మరి రాముల వారు పుట్టిందేడా అయోధ్యలో అంటురులే, మరి అయోధ్యలో ఏడా అంటే దిక్కులేం చూస్తారు కానీ గీ ముచ్చట చూడుర్రిగా. అయోధ్యలో రాముడు పుట్టింది గీ మహల్లనే. త్రేతాయుగంలో దశరథ మహారాజు కట్టించిన బంగులు ఇది. లోపడికి పోయే కాడ చూడు ఎంత పెద్ద తలుపులో గీ చిన్న గేట్లకెళ్లే లోపడికి పోవాలి ఎవరు పోయినా. ఇక పక్కకే కాపలదారులు ఉండటానికి గీ సౌలతి. మహల్లకు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే వివరాలు రాసుకుంటారు అన్నట్టు. రాజుకు సమస్యలు చెప్పుకుంటానికి వచ్చిన వాళ్ళు గూకుంటానికి రావి చెట్టు దాని చుట్టూ గద్దె కట్టిర్రు. ఈడనే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆటలాడుకునేది. అసలు మహల్ లోపటి ఉంటది. ఇక సోమవారం ప్రాణప్రతిష్ఠ ఉన్నది కాబట్టి దశరథ మహల్ ను చూస్తానికి శతం మంది భక్తులు వస్తుర్రు. మహల్ లోపటి ఇట్లుంటది. అడుగు పెట్టంగానే అంజన్నం దర్శించుకునేటట్టు లోపల గుడి కట్టిండ్రు. ఈడనే చిన్నప్పుడు రాముల వారు అన్నదమ్ములతోనే ఆడిపాడేది. మహల్ చూస్తానికి వచ్చిన భక్తులను ఎవ్వలను మందలిచ్చినా పూనకాలు వచ్చినా టూగిపోతున్నారు రాముల వారి మహల్ ను చూసిన సంబరంలా. అవధ ధామ ధామాధిపతి అవతాरण पति राम सकल सिद्धिपति जानकी दासनपति हनुमान, ये वो श्री अयोध्या जी हैं. आप देखेंगे हमारे शास्त्र उपनिषद ब्रह्म सूत्र और स्मृतियां कह रही हैं రాముడు పుట్టిన కాంచెల అరణ్యవాసం పోయేదాకా ఈ మహల్లోనే ఉన్నాడట. ఇంత గొప్ప మహల్ ను కట్టినందుకు దశరథుని ఈ మహల్లోనే నిలబెట్టుకొని కోల్చుకుంటుర్రు. అగో తలుపులు తీయంగానే మహారాజు దర్శనానికి ఎట్లా పోతున్నారో దశరథునితో పాటు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సుతగొలువు తీరిండ్రు. ఏహే ఎంత అని చెప్తాం గాని రామచంద్రుడు పుట్టి పెరిగిన మహల్ ఎట్లున్నదో అంత కలిపి మీరే చూడుర్రిగా.